హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లో. ఈరోజు వని వంటిల్లో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి లోపల చక్కగా పప్పుతో స్వీట్ ఉంది, పైన క్రంచీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పూర్ణం బూరెలకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, వీటిని తీసుకోండి. అదేవిధంగా మనం ఎంత అయితే శనగపప్పు తీసుకుంటామో అంత క్వాంటిటీ బెల్లం తీసుకోండి. నేను 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇట్లా తురిమి తీసుకోండి. ఒకవేళ మీరు ఇంత తీపి వద్దు అనుకుంటే మీరు కొద్దిగా తగ్గించుకున్నా పర్వాలేదు. మీ స్వీట్ ఎంత అవసరమో అంత బెల్లాన్ని తీసుకోండి. అదేవిధంగా కొద్దిగా యాలక పొడి. అదేవిధంగా మనం ఈ పూర్ణాలు తయారు చేసుకోవడానికి ఇది స్టఫింగ్ లోపల పెట్టుకుంటాము. పైన పూర్ణం పిండికి దోస పిండి రెడీ చేసుకోవాలి. మనం 1 కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పులు బియ్యం వేసుకుని మనం దోశలు రెడీ చేసుకుంటాం కదా, ఆ విధంగా 5-6 గంటలు నానబెట్టేసేసుకుని ఇలా గట్టిగా దోశ పిండిలాగా రెడీ చేసేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఈ శనగపప్పుని కుక్కర్లో 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసేసి 2-3 విజిల్స్ రానిచ్చేసేసి మెత్తగా ఉడికించుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. చూసారు కదా, మనం ఇలా శనగపప్పు ఉడకబెట్టేసుకున్నాం. దీనిలో వాటర్ ఏమైనా ఉంటే మొత్తం వంపేసేయండి. వంపేసుకున్నాక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఈ పప్పు అంతా వేసేసుకుని మనం మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. వాటర్ అనేది ఏమీ వేయకూడదు. ఇట్లా చిన్న మిక్సీ జార్లో తీసుకుని మనం వాటర్ అనేది ఏమీ వేయకుండా ఆ పప్పుని మనం వేసేసుకుని ఈ విధంగా మనం రుబ్బుకునేసేసి ఒక ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా, పప్పు అంతా ఇలా ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక బాండీ లాంటిది పెట్టుకోండి. దానిలో ఈ బెల్లాన్ని వేసేసేసుకోండి. ఈ బెల్లంలో మనం కొద్దిగా వాటర్ని, మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. బెల్లం కరగటానికి కావాల్సినంత కొద్దిగా వాటరు వేసుకుందాం. 2-3 స్పూన్లు వాటర్ అయినా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఒక పొంగు రానివ్వాలి. ఇదంతా బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఈ పప్పు వేసుకుందాం. ఈ విధంగా మనకి బెల్లం అనేది కొద్దిగా ఇట్లా పొంగు వచ్చేసేసాక ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పప్పు అంతా కూడా దీనిలో వేసేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలా సిమ్లో పెట్టేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మనకి మొత్తం ఉండకొచ్చేలాగా దీన్ని పాకం వచ్చేలాగా కలుపుకుందాం. ఇలా చేయటం వల్ల మనకి ఇవి వాసన రాకుండా మనకి కొన్ని 2-3 రోజుల వరకైనా కూడా ఇవి నిల్వ ఉంటాయి. చూసారు కదా, మనకి పాకంతో ఈ పప్పు అనేది గట్టిగా అయింది కదా. మనకు ఇప్పుడు ఉండలు చక్కగా వస్తాయి మనం పూర్ణాలు వండుకోవటానికి. ఇప్పుడు దీనిలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని యాలక పొడిని వేసేసుకుందాం. యాలక పొడి అంతా కూడా మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసేసుకుని చల్లారనిచ్చి మనం ఇది రౌండ్ ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చల్లారిన దాన్ని మనం ఈ సైజు ఉండలు అయితే మనకి పూర్ణాలు చక్కగా ఉంటాయి. ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసేసుకోండి. ఈ పిండిని అంతా కూడా ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి ఇట్లా ఉండలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం పూర్ణాలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇట్లా దోశ పిండి కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో మరీ ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు. లోపల ఉండేది మన స్వీట్ కాబట్టి కొంచెం సాల్ట్ అనేది వేసేసుకోండి. సాల్ట్ అంతా కూడా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకుందాం. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది పూర్ణాలు అనేవి వేసుకోవటానికి. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసేసుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక
నూనె మనకి బాగా వేడయింది. ఇప్పుడు చూసారు కదా, మీకు పిండి అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనం పూర్ణాలు వేసుకోవడానికి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని మెల్లగా ఈ పిండిలో వేసేసేసుకుని ఈ పిండి ఉండకి బాగా చుట్టూత పట్టేలా ముంచేసి నూనెలోకి మెల్లగా వేసుకోవాలి. ఈ విధంగా నూనెలో మెల్లగా వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టుకోండి. మరి మాడిపోయినా బాగుండదు, హైలో పెట్టుకోవద్దు. ఈ విధంగా మనకు కావాల్సిన పూర్ణాలు వేసేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ కొద్దిగా కాలేక రెండో సైడ్కి ఈ విధంగా మెల్లగా కదిలించుకోండి. ఈ విధంగా మొత్తం అన్నీ తిప్పేసేసుకుని మనం మధ్య మధ్యలో కదిలిస్తూ ఉంటే అన్ని వైపుల చుట్టూతా కూడా మనకు చక్కగా వేగుతాయి. చూసారు కదా, ఇలా వేగితే మనకు చక్కగా పూర్ణం చక్కగా వేగినట్టు. ఇప్పుడు మనం చిల్లులుగా వీటిలోకి ఇలా తీసేసేసుకుందాం. చూసారు కదా, చక్కగా గుండ్రంగా పర్ఫెక్ట్గా మనకి ఆ పిండి అనేది బయటికి రాకుండా పూర్ణాలు అనేవి చక్కగా వచ్చినాయి. ఈ విధంగా తయారు చేసి ఆ మిగతా అన్నీ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ పూర్ణాలని రెడీ చేసుకోగలిగాం. ఈ వ్రతాలకు కానీ చక్కగా మన ఇంట్లో ఏమైనా పిల్లలు పుట్టినరోజుకి కూడా ఈ పూర్ణాలు చేసుకోవచ్చు. మనకు ఉగాది వస్తుంది కదా, ఆ రోజు మనం ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వాణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.